రైట్. మున్సిపల్ ఎన్నికల్లో క్లియర్ గా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది మనకి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు ఫర్ జాయినింగ్ అస్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, మీ సొంత మున్సిపాలిటీ భీమ్గల్ కి అట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కనబరుస్తున్న ప్రదర్శనకి. భీమ్గల్ లో 12కి 8 గెలిచాము. మంచి మెజారిటీ. అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మినిస్టర్ గా పనిచేసిన జిల్లా సొంత మండలం. ప్రజలు ఆశీర్వదించి 8 సీట్లు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ సీట్లు 70% ప్లస్ సీట్లు కాంగ్రెస్ కు వస్తా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా మంత్రి మండలి గాని కాంగ్రెస్ పార్టీ గాని ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రుచికరంగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వ్యక్తపరిచిన ప్రేమని ఇవాళ ఈ ఓటు రూపంలో వచ్చి మున్సిపాలిటీ మెజార్టీ కైవసం చేసుకుంటా ఉన్నాం. గతంలో సర్పంచ్ ఎన్నికలు కూడా ఇదే మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి. జూబ్లీస్ ఎన్నికల్లో కూడా మంచి మేడతో గెలిపించినారు. ఈ రకంగా ప్రజలు ఆశీర్వదిస్తూ పోతే ఇంకా చురుకుగా హుషారుగా పనిచేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉంటుందమ్మా. 63 సార్ యాజ్ ఆఫ్ నౌ అయితే మున్సిపాలిటీలు 63 కనిపిస్తున్నాయి. ఎక్కడ అవుతుందంటారు ఈ ఫిగర్? మాకున్న అంచనా ప్రకారము 75 ఎబో మాకు వస్తాయి. 75 to 80% మున్సిపాలిటీస్ కాంగ్రెస్ కు వస్తాయి. మిగిలిన 20% బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీలు పంచుకోవాల్సిందమ్మా. అంటే దాదాపు 5లో 4వ వంతు కాంగ్రెస్ పార్టీ కైవసించుకునే అవకాశం మెండకు కనబడతా ఉన్నాయి. మీ కంచుకోటలు ఎక్కడ కూడా వేరే వాళ్ళకి అవకాశం లేనట్టుగానే కనిపిస్తోంది సార్. ఆల్మోస్ట్ నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇలాంటివి చూస్తే. బట్ వేరే ఉత్తర తెలంగాణ చూసినప్పుడు కొంత డిఫరెంట్ గా అనిపించింది సార్. బీజేపీ అక్కడ టఫ్ ఫైట్ ఇస్తుందేమోనని. డెఫినెట్ గా అంటే అదే నేను కూడా ఒప్పుకుంటాను. నిజామాబాద్, కరీంనగర్ లో హిందువులకు ఎంత ఉంటారో దాంట్లో దాదాపు 1/3 పాపులేషన్ ముస్లింస్ ఉంటారు. సో ఇది ఒక వరంలాగా మారింది బీజేపీ నాయకులకి. పని చేసేది ఏమి ఉండదు. జిల్లాకు కానీ పట్టణానికి కానీ తెచ్చిపెట్టింది ఏమి లేదు. కానీ సమయం వచ్చినప్పుడు పాపం అమాయకమైనటువంటి ప్రజల్ని హిందూ ముస్లిం అనేది రెచ్చగొట్టి దాంట్లో నుంచి రసం తీసుకున్న ప్రయత్నంలో భాగంగా కొంతమేరకు సక్సెస్ అవుతా ఉన్నారు. ఇది దీర్ఘకాలిక మంచి పరిణామం కాదు. నిజామాబాద్ లో కూడా దాదాపు ముఖ్యమంత్రి గారు 6న పర్యటనకు వచ్చినప్పుడు 27 నుంచి 28 సీట్లు కాంగ్రెస్ గెలుస్తా ఉంది మాకున్నటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా. బట్ ఓవైసీ గారు వచ్చి ఆయనతో మాట్లాడడం, దాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ బీజేపీ నాయకులతో మాట్లాడడం, తద్వారా కొంత హిందూ సెంటిమెంట్ చేసే ప్రయత్నం చేసినారు. కొంత మేరకు సక్సెస్ అనుకుంటా ఉన్నాను. కొన్ని సీట్లు వారు ఇక్కడ గండి కొట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. బట్ ఏమైనా మేము చెప్పిందల్లా ఒకటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజామాబాద్ గాని, కరీంనగర్ గాని, ఆదిలాబాద్ గాని ఈ ఉత్తర తెలంగాణ మేజర్ పట్టణాలు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నమాట నొక్కి చెప్పాం. బట్ అంతిమంగా ప్రజలు ఏ తీర్పిస్తారో చూద్దాం. ఇంకొక 2 గంటల్లో పరిపూర్ణ ఫలితాలు బయటకు వస్తాయి. ఏది ఏమైనా నాకున్నటువంటి ప్రగాఢ విశ్వాసం నిజామాబాద్ గాని, కరీంనగర్ గాని మేయర్ సీట్ మాత్రం కైవసం చేసుకుంటాం. అలాగే చాలా చోట్ల సార్ పొత్తుల విషయంకి వస్తే మీరు కొంచెం సిపిఐ, సిపిఎంలతో పొత్తుల విషయం కానీ ఇవన్నీ ఇంకాస్త ముందుగా ప్రాపర్ గా అరేంజ్ అయ్యి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేవి కొన్ని చోట్ల రిజల్ట్స్ అన్న చర్చ నడుస్తుంది. పొత్తుల విషయంలో మనం ఏం చేసాం, ముఖ్యమంత్రి గారు నేను తీసుకున్న నిర్ణయం అంటే స్థానిక నాయకత్వం వదిలేసాం. అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడున్నటువంటి స్థానిక స్థితిగతులను బట్టి పొత్తులు పెట్టుకోవాలని చాలా చోట్ల నల్గొండ గాని, మహబూబ్నగర్ లో గాని, కరీంనగర్ లో కానీ, నిజాంలో కూడా సిపిఐ, సిపిఎం కి కొంత టీజీఎస్ పార్టీలో కూడా సీట్లు ఇచ్చినాం. కొత్తగూడెంలో సిపిఐ కొంత బలంగా ఉంటుందో అక్కడ ఫ్రెండ్లీ ఫైట్ జరుగుతా ఉంది. చాలా చోట్ల అర్థం చేసుకునే ప్రయత్నం చేసినాం. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ఎక్కడ పొత్తు పెట్టుకోలేదు. మిగతా మా మిత్రపక్షాలు పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. స్థానిక నాయకత్వానికి అది వదిలేసాం. అక్కడ నాటి స్థానిక స్థితులు బట్టి వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. ఈ మహబూబ్ నగర్ మీరు చూసే ఉంటారు సార్, గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఇష్యూ. అక్కడ వడ్డేపల్లి శ్రీను వర్గం మొత్తం వీళ్ళంతా బీఆర్ఎస్ రెబెల్స్. మరి ఏంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు వస్తారా ఏంటి, ఎట్లా ఉండే సిచ్యువేషన్ ఉందంటారు? చూడాలి. ఇప్పుడు అక్కడ స్థానిక నాయకత్వం మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ కొంత బీజేపీ కేసు అక్కడ కూడా మా దగ్గర సీట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువ అవడం, కొంతమందికి సీట్లు శ్రద్ధ లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి కోపంతో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడరే రెబల్స్ కేసు గెలిచారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే. దాని నుంచి కొన్ని చోట్ల ఈ రెబల్స్ వల్ల కొన్ని చోట్ల బీజేపీ కానీ, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కానీ లాభం చేయదు. అది ఏదైనా 20% దాటరు నాకు తెలిసి. సర్పంచ్ల ఎన్నికలు ఎట్లయితే 73 నుంచి 75% గెలిచామో దీంట్లో కూడా నాకు తెలిసి 75 నుంచి 80% మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రజలు
డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో మంచి విజయరంగం మోగిస్తాం. వచ్చే జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఇదే పరంపర కొనసాగుతుంది. అక్కడ ఆ మేయర్ కూడా కైవసం చేసుకుంటాం. 15 చోట్లకు పైగా హంగ్ సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి సార్. అక్కడ ఎట్లా డీల్ చేయబోతున్నారు? హంగ్ ఉంది. హంగ్ ఉన్న చోట ఇండిపెండెన్స్ కూడా మళ్ళీ మా వైపు చూస్తా ఉన్నారు. అందుకోసం సర్దుబాటు చేసుకొని ప్రజాస్వామ్య పద్ధతిగా అక్కడ కూడా ఎన్నికలు జరుపుకునే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరుపుకునే ప్రయత్నం చేస్తాం. ఏమేమి ఇష్యూస్ మీకు ఫేవరబుల్ గా పనిచేస్తాయి సార్ ఎలక్షన్స్ లో? అభివృద్ధి, సంక్షేమమ్మా. నాకు నేను స్పష్టంగా ప్రజలు, నేను భీమగల్ మండలం ఉంది, భీమగల్ నేను వెళ్ళి ఒకటే చెప్పాను, నా సొంత మండలం, నా గడ్డ, ఇక్కడ అభివృద్ధి సంక్షేమం నా జిమ్మెదారి అని చెప్పాను. ప్రజలు చెప్పారు మాకు సన్నబియ్యం అందుతా ఉన్నాయి, రుచికరంగా ఆస్వాదిస్తా ఉన్నాము, 10 ఏళ్లు రాని రేషన్ కార్డులు వచ్చాయి, బీదవాడి జీవితం రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది, 10 ఏళ్లు రాని ఇందిరా బిల్లు వస్తా ఉన్నాయి, మాకు కరెంటు బిల్లు అసలే రావట్లేదు, ఇలాంటి మాటలు ప్రజల నుంచి వచ్చాయి. సో ఈ సంక్షేమం అనేది ప్రజలకు బాగా ఇంకుతా ఉంది. ప్రజలు దాన్ని పరిపూర్ణంగా ఆనందిస్తా ఉన్నారు. ఆ ఆనందిస్తున్నారు కాబట్టే అవన్నీ కూడా కోట్ల రూపాయలు మాకు వచ్చాయని ఎక్కడైతే ఈ మాటలు చెప్పారా భీమగల్లో, అక్కడ 12లో 8 సీట్లు గెలిపించినారు మమ్మల్ని. సో ఈ రకంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి కట్టుబడి ఉండి సంక్షేమం ఇస్తా ఉంది, మాకు కావాల్సిన సదుపాయాలు ఇస్తా ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. హైదరాబాద్ నగరానికి గ్లోబల్ సమ్మిట్ పెట్టి 5,78,000 కోట్ల పెట్టుబడి తెచ్చినట్టు ఆషామాషి కాదు కదా. మేధావులు, విద్యావంతులు ఆలోచిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కాన్సెప్ట్ గా పనిచేస్తుంది అన్నట్టు ఒక నినాదం ఇలా ప్రజలకు వెళ్ళింది కాబట్టి ఈ విజయం, ఆ కారణంగా ఈ విజయం అనే మాట చెప్పక తప్పదు. ఎలక్షన్స్ అయినప్పటి నుంచి మొదలు పెట్టేశారు ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే అరాచకాలు చేశారు, పోలీసుల్ని వాడుకున్నారు, ఇష్టారాజ్యంగా చేశారు ఎన్నికలు అని చెప్పి ముందే ఒక వర్షన్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నా. ఏం చెప్తారు? న్యాచురల్ ఇంక ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు చెప్పుకోవడానికి ఏదో ఒక సాకు ఉండాలి కదా, ఫేస్ సేవింగ్ ఉండాలి కాబట్టి ఇదే చెప్తారు. నాకు తెలిసి ఎక్కడన్నా పోలీసు అతిగా వివరిస్తే బయటకు వచ్చేది కదా. మీరు చూసారు మా సొంత నాయకుడు జగ్గారెడ్డి కేసు అయింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్షియల్ గా అరవింద్ ఏ రకంగా బిహేవ్ చేశాడు, ఏ రకంగా బూతులు తిట్టాడు ఆఫీసర్స్ ని, కేసులు అయ్యాయి. పోలీసులు నిష్పక్షపాతంగా 6 నిమిషాలు రాత్రి పగన కష్టపడరు. వాళ్ళని అభినందించాల్సిపోయి వాళ్ళ మీద నెపమేసి మీరు గెలవలేక వాళ్ళ మీద నెపమేసి తప్పుకోవాలనుకుంటే ప్రజలు ఇవన్నీ చూస్తా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వర్షన్ మీరు విన్నారు సార్, మేము అంటే 33% లేదా 40% మేము గెలుచుకున్నాం అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ కి, అది కనిపించిందని చెప్పి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చూసినా లాస్ట్ టైం వాళ్ళు 110 మున్సిపాలిటీలు అనుకుంటే గెలిచారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు మీరు 100 దాకా కూడా రాలేకపోయారు, దీన్ని బట్టే అర్థమవుతోంది అనే ఒక వాదన తెచ్చే అవకాశం ఉంటుంది. ఏం చెప్తారు సార్? వీరు చెప్పింది వారు ఇవాళ ఏదైతే పోలీసులు అని చెప్తున్నారో ఆ రోజుల్లో వారు దాన్ని అవలంబించారు. ఏ రకంగా పోలీసు వ్యవస్థను వాడుకున్నారో మనం చూసాం, ఏ రకంగా హౌస్ అరెస్ట్లు అయ్యాయో మనం చూసాం. ఇలా మేము నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యతగా పోలీసు కానీ వాళ్ళకి కానీ స్వేచ్ఛనిచ్చాం. మరి అప్పుడు 110 గెలుచుకున్నారంటే అప్పుడు పరిస్థితులు కొంచెం విచ్చలవిడిగా చేసుకుని మేము ఇలా అట్ట చేయలే కదా. ప్రజలు వదిలేసాం, మీ నిర్ణయం ప్రకటించండి, మేము పని చేసుకుంటూ పోతా ఉన్నాం, మేము సంక్షేమం ఇసుకుంటూ పోతా ఉన్నాం, నిర్ణయం మీద అని చెప్పాం. సజావుగా జరిగిన ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ కూడా ఒక మహబూబ్నగర్లో ఎక్కడో ఒక సూసైడ్ తప్ప ఎక్కడ కూడా విధ్వంసం జరగకుండా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎన్నికలు జరిగినాయి, ప్రశాంతంగా జరిగినాయి. కాబట్టి మంచి రిజల్ట్ ఇచ్చే దశగా ప్రజలు కూడా ప్రయత్నం చేసినారు, ఓటేసినారు. ఇవాళ ఓడిపోయిన ప్రతివాడు ఎవరి మీద ఒకరి మీద నేపాలి కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద దాని మీద దీని మీద అంటా ఉన్నారు. కానీ ప్రజలు దేవుళ్ళు, ఓటర్ మహాశయులు దేవుళ్ళు సరైన తీర్పిచ్చినారని అనుకుంటా ఉన్నా. ఎవరెవరి మధ్య పోటీ జరిగింది సార్ ప్రధానంగా? ఎందుకంటే బీజేపీ కూడా చాలా టఫ్ గా మాకు అర్బన్ లో ఒక మంచి పట్టు ఉంది అంటూ కూడా వాళ్ళు వాస్తవం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ స్వల్పంగా, కొన్ని చోట్ల బీజేపీ, అది కూడా మతాన్ని రెచ్చగొట్టి కొన్ని చోట్ల తప్ప ఎక్కడ వాళ్ళు నిలకడగా రాష్ట్రం మొత్తంలో ఉన్నారు చెప్పండి. ఉత్తర తెలంగాణలో కొంత అర్బన్ సెక్టర్ లోనే ఈ మతాన్ని రెచ్చగొట్టి బీజేపీ వస్తుంది తప్ప రూరల్ సెక్టర్ లో బీజేపీ అలా గెలిచినటువంటి పరిస్థితి ఉందా మేడం? 2%, 3% గెలిచిన పరిస్థితి. వాళ్ళు రేపు మాకు ప్రత్యాయం అంటారు, ఎక్కడి నుంచి ప్రత్యాయం అవుతారు? బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినారు, పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చినారు, జూబ్లీస్ ఓడగొట్టినారు. ఇవాళ ఏదో రెబల్స్ పెడ వల్ల మా నాయకుల సఖ్యత వల్ల కొంత ఇబ్బందికరంగా మారినప్పుడు కొన్ని సీట్లు వస్తే సరే, మీద ప్రజాస్వామ్యం అందరికీ అవకాశం ఉండాలి, మేము కోరుకున్నది అదే, మాకు కూడా ప్రతిపక్షం ఉండాలి, సమర్థవంత ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం. నేను కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ డెఫినెట్ గా వస్తే ఆస్వాదిస్తాం. ప్రజాస్వామ్యం విశ్వరిల్లాలి, అదే మేము కోరుకునేది. రైట్ సార్, ఏం చెప్తారు ఫైనల్ గా? ఓట్లేసి మీరు అనుకున్న స్థాయిలో మా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి
జెండా మోసి చెమటలోడ్చి ఆనాడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో జైల్లోకి వెళ్ళి లాఠీలు తిన్నటువంటి కార్యకర్తలు ఇంకా ధీటుగా ఇవాళ ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విజయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కార్యకర్తల వల్లే విజయం సాధించామనే మాట నేను పదే చెప్పినాడు. ఈ విజయం కూడా వారికి అంకితం. ప్రతి కార్యకర్త కష్టపడి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధి ప్రజలకు తీసుకెళ్లారు కాబట్టి వారు విజయవంతంగా ఈ ఎన్నికలు జరిపినారు కాబట్టి మాకు ఈ విజయం కార్యకర్తలే దీన్ని పూర్తిగా అంకితం చేస్తాం. యా